త్రియేక దేవుని అతి పరిశుద్ధ నామానికి సమస్త మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ ఉన్నాను. దేవుని స్తుతిస్తూ ఉన్నాను. ఈరోజు ప్రత్యేకంగా ఒక ప్రైవేట్ సాంగ్ పాడాలని, దేవుని స్తుతించాలని ఆశపడుతున్నాను. ఇది దేవుని స్తుతించే పాట కాదు, కానీ మన యొక్క ఆత్మీయ జీవితాలను మనం ఒక్కసారి ఆలోచన చేసి, మన యొక్క శరీరములు, మన యొక్క ఆలోచనలు, ఈ లోకపరంగా మన పరుగు ఎటువైపు ఉంది, ఏది శాశ్వతం, అందరికీ చాలా వరకు పరిచయమైన పాటే. కానీ ఈరోజు పాడాలన్న ప్రేరేపణతో నేను పాడుతూ ఉన్నాను, దేవుని స్తుతిస్తూ ఉన్నాను. శాశ్వతమా ఈ దేహం, మా చిన్నతనంలోనే మేము నేర్చుకున్న పాట ఇది. శాశ్వతమా ఈ దేహం, త్వరపడకే ఓ మనసా. 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 క్షణికమైన ఈ మనుగడలో పరుగులైనను అనుక్షణము, క్షణికమైన ఈ మనుగడలో పరుగులైనను అనుక్షణము. నీటి పైన చిరు బుడగవోలెని, నీటి పైన చిరు బుడగవోలెని దేహము వేళ చితికిపోను. శాశ్వతమా ఈ దేహం, త్వరపడకే ఓ మనసా. ఈ లోకములో భోగములెన్నో అనుభవించగా తనివి తీరేనా. ఈ లోకములో భోగములెన్నో అనుభవించగా తనివి తీరేనా. నీ తనువే రాలిపోయినా, నీ తనువే రాలిపోయినా నీ గతి ఏమో నీకు తెలియునా. శాశ్వతమా ఈ దేహం, త్వరపడకే ఓ మనసా. దేహవాంఛలను దూరము చేసి ఆ ప్రభు యేసుని శరణము కోరి, దేహవాంఛలను దూరము చేసి ఆ ప్రభు యేసుని శరణము కోరి, నీతి మార్గమున నడుచుకొందువో, నీతి మార్గమున నడుచుకొందువో, చిరజీవముతో తరించేవు. శాశ్వతమా ఈ దేహం, త్వరపడకే ఓ మనసా. శాశ్వతమా ఈ దేహం, త్వరపడకే ఓ మనసా. త్వరపడకే ఓ మనసా, త్వరపడకే ఓ మనసా.
దేవునికి సమస్త మహిమ చెల్లిస్తున్నాను. నిజంగా ఈ పాట ఎవరు రచించారో నేను ఇంకా చూడలేదు కానీ దేవుడు ఎంతగా నిజంగా కదండి. ఈ పాట ఆయనకి ఎవరు రాశారో వారికి ఇచ్చిన తలంపు శాశ్వతమా ఈ దేహం త్వరపడికే ఓ మనస్స. ఎంత తెలిసినా ఈ లోక భోగ భాగ్యాల కొరకు ఈ లోక పరంగా మనం అనుభవించడానికి చాలా తాపత్రయపడుతూ ఉన్నాం. ఈ లోకల సమస్తాన్ని వ్యర్థపరుచుకుంటేనే తప్ప యేసయ్యను వెంబడించలేం. ఈ లోకంలో ప్రతిదాన్ని వ్యర్థంగా మనం భావిస్తేనే తప్ప, దాన్ని దూరపరుచుకుంటేనే తప్ప యేసయ్యలో మనం ముందుకు కొనసాగలేమండి. యేసయ్య అందుకే చెప్తాడు కదా, ఒక ఉపమానం. ఒక ధనవంతుడైన వాడు సమస్తాన్ని కూర్చుకున్నాడు కదా, అందరికీ తెలిసిన ఉపమానమే. సమస్తాన్ని కూర్చుకున్నాడు అనుకుంటూ ఉన్నాడు. సమస్త రకరకాల పదార్థాలు, తినుబండారాలు, కావలసిన శరీరం ఏ విధంగా సంతోషించగలదో, ఏ విధంగా తృప్తి చెందగలగదో అన్నీ పెట్టుకున్నాడు తన ముందు. కానీ దేవుడు అడుగుతున్నాడు, ఈరోజు నీ ప్రాణం తీసుకుంటే ఏం ప్రయోజనం? ఈరోజు నీ ప్రాణం తీసేస్తే ఇవన్నీ సంపాదించి ఏం ప్రయోజనం? శాశ్వత రాజ్యంలో మీ యొక్క సంపాదన ఉండడానికి ప్రయత్నం చేయండి. శాశ్వత రాజ్యంలో దేవుని దగ్గర, ఇక్కడ భూలోకంలో మీరు చేసిన మంచి కార్యాలు, దేవుని ప్రేమను ఇతరులకు చూపించడం, దేవుని సహవాసంలో ఉండడం, ఇతరులను బలపరచడం. మాకు పనేం లేదండి, మీలాంటి పాస్టర్ గారు చేయాల్సిన పనులు అవి, లేకపోతే మీలాంటి పరిచారకులు చేయాల్సిన పనులు అవి అని అనుకుంటున్నారా? దయచేసి అనుకోవద్దు. దేవుడు ప్రతి ఒక్కరిని శిష్యులుగా చేయమన్నాడు. బాప్తీసం ఆయన నామంలో, త్రియేక నామంలో బాప్తీసం పొందిన ప్రతి వారిని కూడా అదేవిధంగా ఆశీర్వదించమన్నాడు, నడిపించమన్నాడు. శిష్యులకు ఇచ్చిన బాధ్యత మనకు తెలుసు కదా, మనకందరికి తెలుసు కదా. యేసయ్య చెప్పిన మాటలు, తినుము, తాగుము, త్రాగుము, సుఖించుము అని అనుకుంటూ ఉన్నారేమో. జాగ్రత్త. ఎంతగా దేవుడిస్తున్న ఆశీర్వాదాలను దుర్వినియోగం చేసుకుంటున్నారో జాగ్రత్త. మీ సొంత సంతోషాల కోసం, మీ సొంత తృప్తి కోసం, మీ సొంత సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనండి, సెల్ఫ్ లవ్ అనండి, వాటి కోసం మీరు ఎక్కువగా వెచ్చేస్తున్నవి ఏమైనా ఉన్నాయేమో. దేవుణ్ణే దుఃఖపరిచేవి, దేవుణ్ణే బాధపరిచేవి. జాగ్రత్త. చాలామంది మన కళ్ళ ముందే మీరు చూడగలిగితే ఆకలితో ఉంటున్న వారు ఉన్నారు. గమనించండి. చాలా లగ్జూరియస్ లైఫ్స్ ఈ రోజుల్లో. అంతా ఫారెన్ కల్చరే. మన ఇండియన్ కల్చర్ పూర్తిగా పోతున్న రోజులండి. ఎందులోనూ లేదు, కుటుంబాల్లో లేదు, భార్యాభర్తల మధ్య లేదు. అంతా ఫారెన్ కల్చరే. నచ్చితే ఉంటాము, లేదంటే విడిపోతాము. లేకపోతే ఫారెన్ కల్చర్ ఎలా అంటే, ఇద్దరు ఉద్యోగం చేయడం, ఇద్దరు పనులు చేసుకుంటూ నువ్వేంటి నేనేంటి, ఇష్టం లేదా వెంటనే విడిపోవడం. ఇవి కొంతమంది విషయాలు చేసి, కొంతమంది విషయాలు వేరే అవ్వచ్చు. ఎనీవేస్ అంతా ఫారెన్ కల్చరే. వస్త్రధారణ వచ్చింది అనుకున్నా కానీ కాదండి. వస్త్రధారణతో పాటు ఇప్పుడు అన్నీ వస్తున్నాయి. వెరీ సారీ టు సే. ఇవన్నీ యాక్చువల్గా నేను నిజంగానే ఎప్పుడు చెప్తూ ఉన్న మాటలే మళ్ళా చెప్తున్నా. నేను అనుకోలేదు, కానీ దేవుడు నన్ను నడిపించిన కొలది, వాడుకుంటున్న కొలది, మాట్లాడిస్తున్న కొలది మాట్లాడుతున్నాను. దేవుడు స్తుతిస్తూ ఉన్నాను. ఈ రోజుల్లో ఆడపిల్లలు సిగరెట్లు తాగుడు, మగపిల్లలు కూడా యవన స్థితి నుండి ఇంకా చిన్నప్పటి నుంచి ఎటువైపు వెళ్ళిపోతుందండి ఫారెన్ కల్చర్. నిజమే, ఎదుగుదల మంచిదే, కానీ ఆ ఎదుగుదల మన జీవితాల్లో కుటుంబ స్థితిని పాడు చేయకూడదు. రేపొద్దున వివాహాలు అయిన తర్వాత ఇలాంటి వాళ్ళ వల్ల ఏ విధంగా ఉంటుంది ఆలోచన చేశారా? మీ శరీరాలు పాడైపోతూ ఉన్నాయి. మీరు మీ శరీరాలు దేవుడిచ్చిన మంచి ఆరోగ్యకరమైన శరీరాలు పాడు చేస్తూ ఉన్నారు. మీ దేహాలు పాడు చేసుకుంటూ ఉన్నారు.
రేపొద్దున మీ పిల్లలు ఒకప్పుడు ఎవరైనా తండ్రులు ఇంట్లో తాగే వాళ్ళు ఉంటే భయపడేవాళ్ళండి తల్లులు. వాళ్ళ వల్ల రేపొద్దున పిల్లలు నేర్చుకుంటారు అని చెప్పి వాళ్ళ ఇంట్లో తాగడానికి ఇష్టపడేవాళ్ళు కాదు. బయట తాగేసి వచ్చిన ఓపికతో ఉండేవాళ్ళు. కానీ ఈ రోజుల్లో ఆడపిల్లలు వివాహాలవుతున్న వారు కూడా కలిసి తాగడం, కలిసి తిరగడం ఎటు వెళ్ళిపోతుంది. ఎటు వెళ్తుంది? ఫారిన్ కల్చరా? వాళ్ళు 100 పిల్లలన్నా చేసుకుంటారు. మన భారత సాంప్రదాయాలు, భారత ఆలోచన విధానాలు, మన శరీరంలో, మన ఆలోచనలో ఉన్న విధానాలు వాటిని స్వీకరించలేవు. దయచేసి మీ సమయాన్ని, మీ యొక్క దేవుడు ఇచ్చినటువంటి సమృద్ధిని దుర్వినియోగం చేయొద్దు. మీ శరీరాలను మీరు పాడు చేసుకోవద్దు. దేవుడు మీకు ఇచ్చిన ఆశీర్వాదం అది. మీ శరీరంలో దేవుడు అమర్చిన ప్రతి అవయవం, ప్రతిదీ. ఎంతమంది సరిగ్గా వారి అవయవాలు పనిచేయక బాధపడుతూ ఉన్నారండి. ఎంత ఇబ్బంది పడుతూ. ఈరోజు మనకి కళ్ళు ఉన్నాయి, చూపు ఉంది, మాట్లాడగలుగుతున్నాము, చెవులు ఉన్నాయి, అన్నీ ఉన్న వాళ్ళు కూడా వారికి విలువ తెలీదు. దేవుడిచ్చిన విలువ తెలీదు మనకు. దుర్వినియోగం చేస్తూ ఉన్నాం. వేటిని చూస్తూ ఉన్నాం. అందుకే కళ్ళు లేని వాళ్ళు ఆవిడ బ్లైండ్ ఒక ఆవిడ రాసిన పాటలు చాలా ఉన్నాయండి. ఆవిడ నిజంగా అంటది, నేను మొదటగా దేవుని చూస్తాను. ఈ రోజుల్లో మనకు అన్నీ ఇవ్వబడి మనం దేవుని చూడలేని స్థితిలో ఉన్నాం. మనకు అన్నీ ఇవ్వబడి దేవుని స్తుతించలేని స్థితిలో ఉన్నాం. వెరీ సారీ టు సే. చాలా బాధతో చెప్తున్నానండి. ఎంతమంది నిజంగా మీ స్వరాలు విప్పి దేవుని స్తుతిస్తూ ఉన్నారు? అవసరం లేదండి, మేము మనసులో పాడుకుంటాము. మరి ఎందుకు దేవుడు స్వరం ఇచ్చాడు? ఎందుకు మరి లేఖనాల్లో అన్ని చోట్ల రాయబడ్డాయి? ఎందుకు ఎరికో గోడలు పగలగొట్టబడినప్పుడు దేవుడు వాటిని సమూలనాశనం చేసినప్పుడు ఏం చేశారు? ఏం చేయమని చెప్పాడు దేవుడు? ఆయుధాలు పట్టుకొని మీరందరూ వాటిని పగలగొట్టని గోడలు అన్నాడా? కాదు. వారు 3 సార్లు ఆ గోడ చుట్టూ తిరిగినప్పుడు 3 దినాలు ఏం చేయమన్నాడండి? స్తుతించమన్నాడండి. వాడు గొప్ప స్వరాలతో స్తుతిస్తూ వచ్చారు. దేవుడు కార్యం చేశాడు. ఎందుకు రాయబడి ఉంది? చెరసాలలో పౌలు శీలలు ఏం చేస్తున్నారు? దేవుని స్తుతిస్తూ ఉన్నారు. చెరసాల ఎలా బద్దలైంది? ఎలా దేవదూత వారిని బయటకు తీసుకొచ్చింది? గమనించారా? ఎప్పుడైనా ఆలోచించారా? అవసరం లేదండి, దేవుడికి మా మనసులో చాలు, మీ స్వరాలు వద్దా? దేవుడు మీకు ఇచ్చిన స్వరాన్ని దేవుని కోసం వాడరా? దేవుడు మీకు ఇచ్చిన చూపును మంచికి వాడరా? చెడునే చూస్తారా? ఎన్ని రోజులు మీ శరీరాలను మీరు పాడు చేస్తారు? ఎన్ని రోజులు మీ యొక్క సొంత ఆలోచన విధానాల ద్వారా, దేవునికి లోబడని స్థితి ద్వారా వ్యర్థమైన వాటిని మీ శరీరాల్లో ఇమిడింపజేసుకుంటున్న విధానాన్ని బట్టి కుళ్ళు పట్టే స్థితిలోనికి వెళ్ళిపోతున్నారు. జాగ్రత్త. ఇది శాశ్వతం కాదు. ఒకవేళ దేవుడు మీతో మాట్లాడి ఉంటే, దేవుడు మీ హృదయాలను పరిశుద్ధాత్మ దేవుడు భద్రపరచాలని కోరుకుంటూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.